ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. దిస్ ఇస్ నథింగ్ బట్ Zebronics కి సంబంధించినటువంటి జెబ్ డీజే రాక్సర్. దీన్ని మీరు ఒక మల్టీపర్పస్ డివైస్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. మొదటిగా యాజ్ యూజువల్ మనం బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకొని పార్టీ కోసం బూమ్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవటం. రెండోది వచ్చేటప్పటికి ఒకవేళ మీరు గిటార్ లేదా ఏదన్నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినట్లయితే డైరెక్ట్ గా ఇన్పుట్ సోర్స్ దీనికి ప్రొవైడ్ చేస్తూ మ్యూజిక్ ని ప్లే చేస్తూ, అలాగే క్యారియోకే డైరెక్ట్ గా మన మైక్రోఫోన్ ని కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ తో పాటు ప్యారలల్ గా మన వాయిస్ ని కూడా మనమైతే వినొచ్చు. మర్చిపోయా, కమింగ్ వచ్చే వినాయక చవితి కూడా ఇది బాగా పనికొస్తుంది. అండ్ దీని పక్కకు పెట్టారన్నట్లయితే ఒకవేళ మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడన్నా అవుటింగ్ కి వెళ్తున్నారు, ఉదాహరణకి అక్కడ పవర్ సప్లై ఉండదు, అలాంటి సందర్భాల్లో దీనిలో మనకి బ్యాటరీని కూడా ఇంక్లూడ్ చేశారు. డైరెక్ట్ గా ఆల్మోస్ట్ అంటే కంపెనీ క్లెయిమ్ చేయటం 100% వాల్యూమ్ తో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే అరౌండ్ 2 to 3 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు డైరెక్ట్ పవర్ సోర్స్ తో కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు ఒకవేళ ఇవన్నీ సోర్సెస్ కూడా మీకు అవైలబుల్ లేవు అన్నట్లయితే డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ తో కనెక్ట్ చేసుకొని మీకు ఇష్టమైనటువంటి పాటల్ని రెగ్యులర్ గా పార్టీ మోడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని డీజే రాక్సర్ అనేటువంటి పేరుతో జెబ్రానిక్స్ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ విన్న తర్వాత దీని ప్రైజింగ్ కూడా చాలా అగ్రెసివ్ గా లాంచ్ చేశారు. ప్రైజింగ్ ఎంత అనేది కూడా మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాకేజ్ అయితే హృతిక్ రోషన్ కి సంబంధించినటువంటి బ్రాండింగ్ తో పాటు డాల్బీ ఆడియో అండ్ మల్టీ కనెక్టివిటీ పోర్ట్స్ అని మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇనిషియల్ గా వీళ్ళు ఒక HDMI టు HDMI కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు, అలాంగ్ సైడ్ విత్ ఒక వైర్లెస్ మైక్రోఫోన్, అలాగే వైర్లెస్ మైక్రోఫోన్ రిసీవర్. దీన్ని మనము డైరెక్ట్ గా దీని వెనకాల ఉండేటువంటి పోర్ట్స్ కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక స్టాండర్డ్ 3.5mm టు 3.5mm ఆడియో జాక్, అలాగే డైరెక్ట్ USB టైప్ A టు టైప్ C కేబుల్, అండ్ దీంతో పాటు ఒక పవర్ కార్డ్ ని కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ ఒక రిమోట్, అలాగే మరికొన్ని బ్యాటరీస్ తో సహా. సో బ్యాటరీస్ కూడా ఇన్ ద బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు, అదనంగా మీరు ఏమి పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇది మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇదంతా కూడా అంటే లెఫ్ట్ రైట్ అలాగే బ్యాక్ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఐరన్ గ్రిల్, అండ్ కింద మనకి రబ్బరైజ్డ్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి చూసావా, ఇవి మనకి టేబుల్ మీద గ్రిప్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. బేసికల్లీ మనం మ్యూజిక్ వాడేటప్పుడు ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పీకర్ ని అటు ఇటు మూవ్ కాకుండా ఉండడం కోసం ఇవి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ అలాగే ఈవెన్ డౌన్, అంటే మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే కనుక ఇలా కింద సైడ్ గా మీరు పెట్టుకున్నా గానీ, అంటే ఇట్లా వర్టికల్ గా మీరు పెట్టుకున్నా గానీ ఇది అటు ఇటు మూవ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ. ఇంతేకాదు రెగ్యులర్ గా మనము స్పీకర్స్ అనగానే పెద్ద పెద్ద ట్రైపోర్డ్స్ మీద పెట్టుకుంటూ ఉంటాం చూసారా. సో సేమ్ అదే విధంగా ఒకవేళ మీరు ట్రైపాడ్ మీద ప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా కింద ఒక పెద్ద హోల్ అయితే ఉంది. సో ఇలా కూడా మీరు యూటిలైజేషన్ అయితే చేసుకోవచ్చు, అంటే ట్రైపాడ్ మీద ప్లేస్ చేసుకునేటప్పుడు ఈజీగా క్యారీ చేయడం కోసం మనకి ఇక్కడ చిన్న హ్యాండిల్స్ లాగా ప్రొవైడ్ చేశారు. చాలా ఈజీగా గ్రిప్ గా కూడా ఉంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 9 kgs దాకా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకి బ్యాటరీ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి జెబ్రానిక్స్ అనేటువంటి బ్రాండింగ్ తో పాటు మనకి ముందంతా కూడా స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ సైడ్ విత్ అప్ అండ్ డౌన్ రెండిట్లో కూడా మనకి నోటిఫికేషన్ లైట్స్ లాగా ప్రొవైడ్ చేశారు. బేసికల్ గా ఇవి కస్టమైజ్ చేసుకోవచ్చు. RBG కలర్స్ లో మనకి ఇవి రావడం జరుగుతుంది. 7 కైండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అయితే ఇది చేయడంతో పాటు ఇక్కడ మరొక 2 ఫ్లాష్ లైట్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ గా మనం డాన్స్ చేసేటప్పుడు కొంచెం ఆ ఎఫెక్ట్ కోసం, అంటే ఇంకా చెప్పాలంటే ఆ డిస్కో కైండ్ ఆఫ్ థింగ్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. నైట్ టైమ్స్ మీకు బెటర్ గా ఉంటుంది కంపేర్ టు డే లైటింగ్ కన్నా. ఇక టాప్ ఆఫ్ ద స్పీకర్ మనకు మొత్తం కంట్రోల్ ప్యానల్ అంతా ఉండడం జరుగుతుంది. ఇక్కడ 2 రొటేటరీ నాబ్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే లైట్స్, మరొకటి వచ్చేటప్పటికే స్పీకర్ అంటే వాల్యూమ్ కంట్రోల్ కోసం. సో లైట్ ఏదైతే ఉందో దీన్ని రొటేట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఉండేటువంటి లైట్స్ యొక్క థీమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చేంజ్ అవడంతో పాటు దీన్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఇది లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. వేరే వాల్యూమ్ బటన్ పెంచడం తగ్గించడంతో పాటు సెంటర్ ప్రెస్ చేశారు అన్నట్లయితే ఇది మ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొన్ని కంట్రోల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, లైక్ పవర్ ఆన్ ఆఫ్, అలాగే ఇన్పుట్ సోర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు TWS మోడ్స్ కూడా. బేసికల్లీ ఇలాంటి స్పీకర్స్ కనుక మరొకటి ఉంది అన్నట్లయితే ఒకదానికి ఒకటి పేర్ అయ్యి 2 స్టీరియో లాగా రావడం కూడా జరుగుతుంది, విచ్ ఇస్
పీస్ఫుల్, ఒకవేళ మీకు ఇంకా లౌడ్ గా ఇంకా బెటర్ క్వాలిటీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈవెన్ ఇక్కడ మనకి ప్లే, పాజ్, ప్రీవియస్ ట్రాక్ అలాగే ఫార్వర్డ్ ట్రాక్ బటన్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీని బ్యాక్ సైడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు ఇక్కడ ఒక పెద్ద రబ్బరైజ్డ్ కార్క్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ వాటర్ పడ్డా లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి రేటింగ్ అయితే ఏం లేదు. అండ్ దీంట్లో మీరు చూసారంటే HDMI ఆర్క్ పోర్ట్, అలాగే ఒక USB టైప్ ఏ, అలాగే రికార్డ్ చేసుకోవడం కోసం ఒక టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ఆక్స్, అలాగే ఆక్స్ ఇన్, ఆక్స్ అవుట్, అలాగే రీసెట్ పిన్ తో పాటు మనకి గెయిన్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, అలాగే గెయిన్ యొక్క కంట్రోలర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వేర్ పైన ఉన్నటువంటి పోర్ట్ లో మనం మైక్రోఫోన్ పెడితే కింద ఉన్నటువంటి పోర్ట్ లో మైక్రోఫోన్ లేదా గిటార్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ కి సంబంధించినటువంటి మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా రెగ్యులర్ గా ఉండేటువంటి ఏసీ పవర్ ఏదైతే ఉందో మనం దీనికి ప్లేస్ చేయాలి. రబ్బరైజ్డ్ కార్క్స్ ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఏ విధమైనటువంటి వాటర్ రేటింగ్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మీరు స్విమ్మింగ్ పూల్ లో లేదన్నట్లయితే కనుక ఎక్కడన్నా బీచ్ పార్టీస్ చేసుకునేటప్పుడు డస్ట్ అలాగే వాటర్ ఇవి ఉండటం వల్ల త్వరగా లోపలికి వెళ్ళకుండా కొంచెం ప్రొటెక్షన్ దొరుకుతుంది అంతే. ఇక బ్యాక్ సైడ్ మనకు వచ్చేటప్పటికే ఎయిర్ త్రోకి సంబంధించినటువంటి ఆ సబూఫర్ హోల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం వీటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కి మాత్రం ఆసమ్ అని నేను అంటాను. ఇక సింపుల్ దీన్ని పవర్ ఆన్ చేయడం, ఆల్రెడీ ఇందులో ఉండేటువంటి ఇన్బిల్ట్ బ్యాటరీ ఏదైతే ఉందో ఛార్జర్ రావడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్ గా మనం పవర్ ఆన్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు రెండు 5.2 ఇంచెస్ కి సంబంధించినటువంటి మిడ్ అలాగే లో కి సంబంధించినటువంటి డ్రైవర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 5.2 ఇంచెస్, మరొక రెండు హైస్ ని కంట్రోల్ చేసేటువంటి 2.2 ఇంచెస్ కి సంబంధించినటువంటి ట్వీటర్స్ అని అనుకోవచ్చు. వీటిని మనకు ప్లేస్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇవన్నీ కలిపి మనకి 100 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంకొంచెం బూస్టెడ్ గా కావాలనుకుంటున్నారు అనుకోండి, రెండు స్పీకర్లని TWS మోడ్ లో కనెక్ట్ చేసుకొని మరింత బెటర్ ఆడియో క్వాలిటీని అయితే మీరు ఎంజాయ్ చేయగలరు, అది కూడా స్టీరియోలో. అండ్ ఈ స్పీకర్స్ యొక్క వర్కింగ్ రేషియో కూడా మీకు 50 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 20 కిలో హెడ్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. అండ్ మాక్సిమం ఆడియో వాల్యూమ్ వచ్చేటప్పటికి దీనిలో అప్ టు 70 డెసిబెల్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. సో 90 డెసిబెల్స్ అని అంటే అసలు మనం వెళ్ళిన 70 డెసిబెల్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని అంటాను రెగ్యులర్ గా మనం చేసేటువంటి పార్టీస్ కి. అంటే మన ఇయర్స్ కి ఎటువంటి హాని కలగకుండా. ఆలస్యం చేయకుండా దీన్ని టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఆ వాల్యూమ్ 100% పెట్టుకుంటే కొంచెం చిన్నపాటి డిస్ట్రాక్షన్స్ అనిపిస్తున్నాయి, కానీ ఒకవేళ మీరు 80% ఆఫ్ ద వాల్యూమ్ లో వింటున్నారు అన్నట్లయితే కనుక డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది, ముఖ్యంగా దీని బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇన్ఫాక్ట్ దీని కనెక్టర్ ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో డైరెక్ట్ గా దీంట్లో మనకు ఒక రీచార్జబుల్ సెల్ అయితే ఇచ్చారు. యాక్చువల్ గా ఇది రీచార్జబుల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మనము ఎలక్ట్రిక్ కార్స్ లో, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనం చూస్తుంటాము. అండ్ బై ద వే దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అయిపోతే ఇక్కడ ఉండేటువంటి టైప్ సి కేబుల్ ద్వారా డైరెక్ట్ గా మనము రెగ్యులర్ గా ఫోన్స్ ఎట్లయితే రీఛార్జ్ చేస్తాం అలాగే. సో ఈ రిసీవర్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ కమ్యూనికేషన్ పోర్ట్ లో మనము ప్లగ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మైక్రోఫోన్ డెడికేటెడ్ గా, మరొకటి వచ్చేటప్పటికి మైక్రోఫోన్ డెడికేటెడ్ కాకుండా దాంతో పాటు మనం గిటార్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే వాటిని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతేకాదు పెళ్లిళ్ళకి, భజనలకి, వాటన్నిటికీ సంఘాలు చెప్పుకోవడానికి కూడా పనికొస్తుంది. మర్చిపోయా, కమింగ్ వచ్చే వినాయక చవితి కూడా ఇది బాగా పనికొస్తుంది. మర్చిపోయా, దీనిలో బడ్జెట్ చెప్పలేదు కదా. యాక్చువల్ గా ఈ కైండ్ ఆఫ్ బూమ్ బాక్సెస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఒకవేళ LG, JBL, సోనీ ఇలాంటి వాటిలో చూసారంటే 60 నుంచి 1,30,000, 1,50,000 రూపాయల దాకా ఉండడం జరుగుతుంది. యాక్చువల్ గా దీని ప్రైస్ వీళ్ళు తీసుకొని వచ్చింది 35,000 రూపాయలు MRP, బట్ సెల్లింగ్ లోకి తీసుకొచ్చింది మాత్రం ఈ రోజు ఇప్పుడు డీల్స్ అవి నడుస్తున్నాయి కదా, దీంట్లో మీకు 12,500, 13,000 రూపాయలకి రావడం జరుగుతుంది. కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వైర్లెస్ గా అలాగే రీచార్జబుల్ ఇంక్లూడింగ్ ఆల్మోస్ట్ మల్టీపోర్ట్ కమ్యూనికేషన్ పోర్ట్స్ తో పాటు క్యారియోకి ఇలాంటి వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుందంటే మాత్రం నిజంగా కిల్లర్ ప్రైస్ అనే నా అభిప్రాయం. అండ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏది 13, 14, 15,000 రూపాయల దాకా మాక్సిమం వేసుకోండి, ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో యాక్సెప్టబుల్ ఆడియో అనే నేను అంటాను. సో సౌండ్ వింటున్నప్పుడు నాకు మిడ్స్ అలాగే హైస్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్ అనిపించింది, బట్ లోస్ ఏదైతే ఆ బేస్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, సో అది ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఇక్కడ మీకు నా
నా స్టూడియో రూమ్ చాలా పెద్దది, సో దాంట్లో సౌండింగ్ ఓకే, బట్ ఒకవేళ మీ రూమ్ సైజ్ కొంచెం కాంపాక్ట్ గా ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ 10/12 ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో మాత్రం మీకు బేస్ కూడా మోర్ దెన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది కదన్నా, మరి దాన్ని రీఛార్జ్ చేసేటువంటి టైం అలాగే ఎంత బ్యాకప్ ఇస్తుంది అని అంటే బ్రాండ్ క్లెయిమ్ చేయటం 50% వాల్యూమ్ మీద 5 hours అంటున్నారు. మనం ఎట్లాగో 100% వాల్యూమ్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి యూజువల్ గా, సో ఇది మీకు 2.5 hours దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది ఫుల్ వాల్యూమ్ మీద. ఒకవేళ లేదు నేను నార్మల్ గా 20-30% లో యూజ్ చేసుకుంటానన్నా కానీ ఆల్మోస్ట్ 6 to 7 hours దాకా కూడా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. అది డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి దాని మీద. ఇన్ఫాక్ట్ మీరు బ్లూటూత్ కాకుండా ఒకవేళ USB ద్వారా పెట్టుకొని యూజ్ చేశారంటే ఇది మరికొంత ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంతే కాదండో, దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ ఆడియో సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. డాల్బీ అట్మోస్ అయితే కాదు. సో ఇది కూడా మనకు ఒక పాజిటివ్ ఎలిమెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మల్టీ డివైస్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు కానీ మల్టీ పోర్ట్ కమ్యూనికేషన్ అయితే తీసుకొచ్చారు. అంటే అట్ ఏ టైం మీరు మైక్రోఫోన్ పెట్టుకొని మ్యూజిక్ దీంతో కనెక్ట్ చేసి క్యారియోకే లాగా సింగ్ చేయటం కావచ్చు, లేదా మీరు మీ టీవీ కనెక్ట్ చేసుకుని దీన్ని ఒక సౌండ్ బార్ లాగా యూజ్ చేసుకోవటం, లేదా ఎక్స్టర్నల్ ఆడియో సోర్స్ లాగా యూజ్ చేసుకోవటం కావచ్చు, పెన్ డ్రైవ్ పెట్టుకొని పాటలు వినటం కావచ్చు, ఇలాంటివన్నీ సూపర్ కూల్ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఇది ఈజీ టు క్యారీ. ఎక్కడన్నా అందరం ఫ్యామిలీ అందరం బయటికి వెళ్ళి ఎక్కడన్నా పార్టీ చేసుకోవాలనుకుంటున్నప్పుడు కూడా మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇదంతా బానే ఉంది, మరి బ్యాటరీ మళ్ళీ తిరిగి ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందన్న అనే విషయానికి వచ్చారంటే, అంటే 0 అయిపోయిందంటే ఫుల్ గా మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1.5 hour టైం పడుతుంది. లేదా డైరెక్ట్ గా మీరు పవర్ పెట్టి అంటే ఆ ఛార్జ్ అవుతున్న టైంలో కూడా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఛార్జ్ అయినట్టు మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో మొత్తానికి ఓవరాల్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం ఇది ఫెంటాస్టిక్ అంటాను. 12-13 వేల రూపాయలకి. ఒకవేళ 15,000 రూపాయలు దాటింది అన్నట్లయితే గనక నన్ను అడిగితే కొంచెం వెయిట్ చేసి ఇంకొంచెం మనీని సేవ్ చేసుకొని కొంచెం పెద్ద బ్రాండ్స్ కి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. సో ఇక నాకు డీజే టైం అయింది, వెళ్ళొస్తాను. బాయ్.